జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తున్న జగన్ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వాళ్లను సమర్థించడం నాయకుడి లక్షణం కాదని ప్రజలను పరామర్శించి జగన్ తన స్థాయి దిగజార్చుకున్నారన్నారు. ప్రజలు చీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని విమర్శించారు. పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, జైత్ర యాత్ర చూసాం, విజయ యాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు? రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ ఉంది. ఎంతో మంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకు వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్? మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకు వచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. మొట్టమొదట ఆయనకే తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటో ఆయనకే తెలుసు. ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్స్, ఇసుక, సిలికా చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడాడు ఆయన. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకున్నట్టున్నారు. లేకపోతే నిన్న రాత్రే చెప్పారు క్లియర్గా ఈపీఆర్ గారు, నాకు క్వాడ్స్కి ఎటువంటి సంబంధం లేదు. 400 కోట్లతో 500 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను. ఆ ఫ్యాక్టరీ యువతకి ఉపాధి కల్పిస్తుందని, అది కూడా మారుమూల గ్రామాల్లో పెట్టబోతున్నాం. దానికోసం నేను ఫలాంది చేశాను. ఈరోజు ఇటువంటి నీచులందరూ మాట్లాడిన దాని మాటల కోసం నాకు అవసరం లేదు, నేను దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికన్నా ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో, ఆయన నీతి నిజాయితీ ఏంటో, ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు.